యంగ్ డైరెక్టర్స్ లో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. చాలా వరకు అందరూ మాస్ మూవీస్ చేస్తూ బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి మాత్రం కామెడీని నమ్ముకున్నాడు. వెంకీ అట్లూరి సీరియస్ స్టోరీస్ తో థ్రిల్ చేస్తున్నాడు. అలాగే శ్రీకాంత్ వైలెంట్ మూవీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇప్పుడు వీరి ముగ్గురితో మెగాస్టార్ మూవీస్ తీస్తున్నాడు. భోళా శంకర్ తరువాత ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో విశ్వంభర అనే చిత్రం చేస్తున్నాడు చిరు. ఈ సినిమా పూర్తయింది. గ్రాఫిక్స్ మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. దాంతో చిరు కొత్త సినిమాలపై ఫోకస్ పెట్టాడు. త్వరలో అనిల్ రావిపూడితో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. అనిల్ రావిపూడితో మూవీ కంప్లీట్ కాగానే చిరుతో సినిమాలు చేసేందుకు మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ రెడీగా ఉన్నారు. వారిలో ఒకరు ఆల్రెడీ నానితో ప్యారడైజ్ తెరకెక్కిస్తున్నాడు. అతనే శ్రీకాంత్ ఓదెల. ఇతను చిరుకు భీకరమైన ఫ్యాన్. అందుకే తన ఫేవరెట్ హీరో కోసం పవర్ఫుల్ స్టోరీ రాశాడు. మెగాస్టార్ ను ఇంప్రెస్ చేసి డేట్స్ లాక్ చేశాడు. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ నాని బ్యానర్ లో ప్రారంభించనున్నారు. లక్కీ భాస్కర్ మేకింగ్ చూసి చిరు ఫిదా అయ్యాడు. అందుకే వెంకీ అట్లూరితో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ప్రస్తుతం సూర్యతో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు వెంకీ. ఈ సినిమా తర్వాత చిరుతో చిత్రం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. స్టార్ డైరెక్టర్స్ అందరూ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీ కావడంతో చిరు ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ కు డేట్స్ ఇస్తూ దూసుకుపోతున్నాడు.